హల్లెలూయా. ప్రభువైన నామములో చిరవచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వినిపించట్లేదు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. మరి దేవుని యొక్క సన్నిధిలో దొరికేటువంటి ఆనందము, సంతోషము ఈ లోకంలో మరి ఇంకెక్కడ కూడా మనకి దొరకదు కదా. ఎందుకంటే మనము చేరి వచ్చినటువంటి స్థలము పరిశుద్ధమైన స్థలము. మనం సృష్టించిన సృష్టికర్త యొద్దకు మనం వచ్చి కూర్చుంటూ ఉన్నాం. ఆయనతో మనం ముచ్చటిస్తూ ఉన్నాం. ఆయనతో మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. సో చాలాసార్లు మనకిష్టమైనటువంటి వారితో, లేకపోతే జ్ఞానవంతులతో, తెలివి కలిగినటువంటి వారితో కొంత సమయాన్ని గడిపినప్పుడు ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు. ప్రియమైన బిడ్డలారా, నిన్ను ఎంతో ప్రేమించినటువంటి నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ దేవుని దగ్గర నువ్వు సమయాన్ని గడిపినప్పుడు ఆ సమయము మన జీవితాలకు ఎంతో ఆశీర్వకరంగా ఉంటుంది. పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. మరి మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. అయితే మరొక ప్రశ్న, మరి ప్రకటన గ్రంథ ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నాయా? ఈ ప్రకటన గ్రంథంలోంచి ఏమైనా మనం నేర్చుకుంటూ ఉన్నామా? ఏం నేర్చుకుంటున్నారో ఒకటి చెప్పండి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ద సవర్నిటీ ఆఫ్ గాడ్. వెరీ గుడ్. పరలోకములో దేవుడు ఏ రీతిగా ఉంటాడు, దేవదూతలు ఏ రీతిగా ఉంటాయి, ఆయన యొక్క అధికారము. ఎస్, గుడ్. ఇంకా జరగబోయే విషయాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. గుడ్. సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయా, గుర్తుంటున్నాయా, ఉపయోగకరంగా ఉంటున్నాయి? ఎందుకని నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నానంటే, ఒకవేళ ఏదో అయ్యగారు చెప్పుకుంటూ పోతున్నాడులే, మనకి ఎందుకు వచ్చిందిలే అనుకుంటే మాత్రం వృధానే ఇదంతా కూడా. సో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు అనేవి ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉన్నాయి. అయితే కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మాత్రమే కాదు కానీ, సో నువ్వు ఎంత తెలుసుకున్నావు అనేది మన జీవితంలో కలిగే మార్పులను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మనము దీనిని దేవుడు ఎందుకని మనకు వీటిని అనుగ్రహించి ఉన్నాడు, అలనాడే మరి భక్తుడైన యోహాను ద్వారా ఆయనకు దర్శనాన్ని కలిగించి ఇవి స్పష్టంగా ఎందుకని మనకి ఇచ్చి ఉన్నాడు అని అంటే, ఇవి మనకు అవసరం లేకపోతే మనకి ఇచ్చేవాడు కాదు కదా. సో సంఘము ఈ విషయాల గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇవి చదువుతూ ఉన్నప్పుడు భయము పుట్టాలి మనలో. ఇవి తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనలో భయము పుట్టాలి. ఎందుకంటే రాబోయేటువంటి దినములలో దేవునికి రాకడ, దేవునికి ఉగ్రత ఎంత భయంకరంగా ఉండబోతా ఉన్నది, ఆయనకు అధికారం ఏ రీతిగా ఉండబోతా ఉన్నది, ఆయన ఏ రీతిగా పాపమును, సాతానును ఆయన ఖండించబోతూ ఉన్నాడు, ఆయన యొక్క పరిపాలన ఏ రీతిగా ఉండబోతా ఉన్నది. ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు నేను ఎంత ధన్యుడను, దేవుడు నన్ను ఆ స్థితిలోనికి వెళ్ళనివ్వకుండా నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను సంరక్షించాడు. అటువంటి మహా గొప్ప దేవునితో కలిసి ఆరాధించినటువంటి ధన్యత దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీకు ఎవరికన్నా మీతో పాటు ఉన్న మీ స్నేహితుడు కానీ, లేకపోతే మీ పక్కన ఉన్నటువంటి వాడు రేపటి దినమందు ఇతను ఒక గొప్ప స్థానంలో ఉంటాడు అని తెలిసిందనుకోండి, ఆ వ్యక్తిని మనం వదిలిపెడతామా? అసలు వదిలిపెట్టాం కదా. తన వెంటే తిరుగుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని గురించి మనం ఇంకా అనేకమైన నూతనమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక ఆశ కలగాలి. ఏంటయ్యా అంటే, ఇలాంటి దేవునితో నేను సమయం గడపలేకపోతున్నానే, ఇలాంటి దేవునితో నేను ఇంకెక్కువ సమయాన్ని గడపాలి,
ఇంకా ఎక్కువ ఆయనతో పాటు కలిసి నేను ఆయన ఆరాధించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. రేపటి దినం ముందు ఇదిగో ఆయన నేను ముఖాముఖిగా నేను చూడబోతూ ఉన్నాను. సో దానిని బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. అతిశయిస్తూ దేవుని సన్నిధిలో నిత్యము గడపాలనే ఆశ, దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఇంకా ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏం తెలుసుకోవాలి నేను అనే ఆశ మనలో పుట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక ప్రియమైన బిడ్డలారా, అనేకమైన సంఘాల్లో ఈ ప్రకటన గ్రంథం జోలికే పోరు. ఒకళ్ళు వెళ్ళినప్పటికి కూడా దీని ఏదో పై పై వరకు అంతంత వరకు కొన్ని కొన్ని అంశాలు మాత్రమే టచ్ చేసి మిగతా, ఎందుకంటే చాలా బోరింగ్గా ఉంటాయి. సో దాని గురించి ఎక్కువ విషయాలు మనం తెలుసుకోలేం, మనకు సంబంధం లేని విషయాలు కనుక వాటి జోలికి ఎక్కువ వెళ్ళరు. కానీ నా ఆశ ఒకటే ఏంటంటే, బహుశా చాలామంది అనుకున్నా పర్లేదు, కొంతమంది ఈయనకి అసలు వాక్యం చెప్పడమే రావట్లేదు, ఇదివరకు అయితే బాగా చెప్పేవాడు, ఇప్పుడేం సరిగ్గా చెప్పట్లేదు. ప్రియమైన బిడ్డలారా, నేను చెప్పేది ఏమి కూడా లేదు, దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వరకే. సో బహుశా మీకు బోరింగ్గా ఉంటే, ఒకవేళ మీకు ఏమి కూడా ఇదేదో ఏమి అర్థం కావట్లేదు రా అబ్బాయి అనుకుంటే, నాకు పోయేదేమి కూడా లేదు. నా యొక్క ఆశ, నా ప్రార్థన ఒకటే, ప్రియమైన బిడ్డ, దేవునికి వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ వాక్యాన్ని నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో ఏదో కథలు చెప్పేసి, హంగామా చేసేసి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ కానే కాదు. ఇట్స్ అ వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. సో దీంట్లో జోకులు, దీంట్లో ఎంటర్టైన్మెంట్లు, దీంట్లో కథలు ఇవేమి కూడా ఉండవు. దీంట్లో ఉన్న కొద్ది ఇన్ఫర్మేషన్, సో దానిని ఉన్నది ఉన్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. అండ్ ఆల్రెడీ అది ఒక సూచన ప్రాయంగా ఉంటా ఉన్నది. అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్లో అది ఉంటా ఉన్నది. ఎందుకంటే జరగబోయేటువంటి సంగతులు, జరిగిన సంగతులు కాదు. సో అన్నీ కూడా ఊహాజనికమే. కానీ విశ్వాసంతో గనక నువ్వు చూస్తే, విశ్వాసం అనేటువంటి కనుదృష్టి గనక నీలో ఉంటే, ప్రియమైన బిడ్డలారా, దాన్ని నువ్వు స్పష్టంగా నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక మనం మొదటి అధ్యాయం నుంచి కూడా మనం 13 అధ్యాయాలు కూడా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సో ఈ 13 అధ్యాయాల్లో కూడా మనము స్పష్టంగా గమనించినట్లయితే, కొన్ని సంగతులను మరి పరలోక రాజ్యంలో జరుగుతూ ఉన్నాయి, కొన్ని సంఘటనలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. సో యోహాను భక్తుడు మరి దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, మరి అక్కడ పరలోక రాజ్యంలో జరిగేటువంటి సంఘటనలు ఆయన చూస్తూ ఉన్నాడు, దాన్ని రాస్తూ ఉన్నాడు. మరి అక్కడ దాని వల్ల కొన్ని పరిణామాలు భూమి మీద కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడ భూమి మీద జరిగే విషయాలను రాస్తున్నాడు. ఇలా పరలోక రాజ్యంలో కొన్ని, భూమి మీద కొన్ని. సో అటు ఇటు రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, మరి మొదటి అధ్యాయము మనం చూడవచ్చు, దేవుని గురించి మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో ఆయన యొక్క స్థితి గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి 2, 3 అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే, ఈ లోకంలో భూమి మీద ఉన్న సంఘాల గురించి మనం చూస్తున్నాం. 7 సంఘాల గురించి చూస్తున్నాం కదా. సో 7 సంఘాలు అని అంటే 7 కాలాల వ్యవధిలో మనం చూస్తూ ఉంటాం. 7 కాలాలు, ఒక్కొక్క కాలములో మరి సంఘం ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు ఆ కాలంలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. సో కనుక ఆ రీతిగా మనం దాన్ని గమనిస్తూ, భూమి మీద జరిగినటువంటి సంగతులు. అదే రీతిగా 4, 5 అధ్యాయాలు వచ్చేసరికి మరలా పరలోక రాజ్యములో జరుగుతున్న సంఘటనలు. అదే రీతిగా 6వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యంలో మరి ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి. అక్కడ ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది భూమి మీద జరుగుతూ ఉంది. సో అక్కడ ఒక్కొక్క ముద్ర విప్పబడుతూ ఉన్నప్పుడు, ఇక్కడ భూమి మీద మరి దాని యొక్క ప్రతిఫలం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే రీతిగా 7వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే, భూమి మీద 144,000 మంది వాళ్ళు ముద్రింపబడినటువంటి వారు. మరి ఇశ్రాయేలు ప్రజలలోంచి, ప్రతి తెగ నుంచి, 12 గోత్రాల్లోంచి, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని దేవుడు సపరేట్ చేసి ఉన్నాడంట, ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. సో భూమి మీద ఉన్నటువంటి విషయం గురించి 8, 9 అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే, మరి 6వ బూర 7వ బూర ఊదబడినప్పుడు పరలోక రాజ్యంలో భూమి మీద జరిగే సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి
10వ అధ్యాయం గనక మనం చూస్తే మరలా పరలోక రాజ్యంలో మరి దేవాలయం గురించి అక్కడ మనము చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా భూమి మీద ఇద్దరు సాక్షులు దేవునికి సువార్తను ప్రకటించడం అనేది మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. అదే రీతిగా 12వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి స్త్రీ మరి శిశువు మరి పరలోక రాజ్యానికి వెళ్ళటము, సాతాను పరలోక రాజ్యం నుంచి పూర్తిగా గెంటివేయబడటము, మరి భూమి మీదకి పడద్రోయబడటం అనేది మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో భూమి మీద మరి క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త వీరిరువురు కూడా వారి యొక్క పరిపాలన, మరి ప్రజలందరిని కూడా వారు ఏ రీతిగా మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలందరిని వారి వైపు ఏ రీతిగా తిప్పుకుంటూ ఉన్నారు, అదే రీతిగా మరి వారిని ఆరాధించడానికి ఏ రీతిగా బలవంతము చేస్తూ ఉన్నారు. ఒకే ఒక కండిషన్, మరి వారి యొక్క గుర్తు 666. మరి ఆ గుర్తు కలిగినటువంటి వారు మాత్రమే జీవితము జీవించటానికి అవకాశం అనేది, లేని ఎడల మిగతా వారందరిని కూడా హతసాక్షులుగా చేస్తున్నారని 13వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు 14వ అధ్యాయానికి మనము వస్తూ ఉన్నాం. ఈ 14వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే పూర్తిగా పరలోక రాజ్యంలో జరుగుతున్న సంఘటనలు మరలా మనము చూస్తూ ఉన్నాం. సో ఇది మనకు స్పష్టంగా అర్థం కావాలంటే అందుకోసం నేను ముందు నుంచి ఒకసారి అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాను అనమాట. సో కొన్ని సంఘటనలు పరలోక రాజ్యం గురించి మనకు కనబడుతూ ఉన్నాయి. సో కొన్ని భూమి మీద జరిగే సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతూ ఉంది? సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే సంఘటనలు, ట్రిబులేషన్ పీరియడ్, 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కూడా. సంఘము ఆ టైంకి ఎత్తబడతా ఉన్నది. హల్లెలూయా. సో మంచిది. మరి యొక్క 14వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే మొట్టమొదటి వచనాన్ని మనం చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం ప్రారంభము మనం గమనించినట్లయితే మరియు నేను చూడగా కదా, అండ్ ఐ లుక్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే మరియు నేను చూడగా, అండ్ అని అంటే దాని కంటిన్యూషన్ ఏదో ఉంది. 13వ అధ్యాయం కంటిన్యూషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇదేదో కొత్తదేమి కూడా కాదు. అంటే 13వ అధ్యాయంలో ఏం మనం చూస్తూ ఉన్నాము? 2 మహామృగాలను మనము చూస్తూ ఉన్నాం. ఒక మృగము అది క్రీస్తు విరోధిని పోలి ఉంటా ఉన్నది. మరి రెండవ మృగము అబద్ధ ప్రవక్తను పోలి ఉంటా ఉన్నది. వీరిరువురు కూడా సాతాను నుంచి బలమును శక్తిని పొందుకున్న వారై, మరి వీరు ముగ్గురు కలిసి ఈ యొక్క భూమిని స్వతంత్రించుకోవాలని, భూమిని ఏలాలని, వారు దేవుని నుండి ఈ ప్రజలను దూరపరచాలని వీరు ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఆ 13వ అధ్యాయం గనక పైన మనం గమనించినట్లయితే 15వ వచనం ఒకసారి మనం చూస్తే, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను కదా. సో ఒక ప్రతిమను, ఒక విగ్రహాన్ని, క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి ప్రాణం పోసి ఉన్నారు. ఆ యొక్క విగ్రహానికి ఎవరైతే నమస్కరించరో, నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు వారికి అధికారము ఇవ్వబడిందంట. సో ఇట్లాంటి అత్యంత భయంకరమైనటువంటి సిట్యుయేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో పరలోక రాజ్యంలో ఒక గొప్ప దర్శనం కనబడతా ఉంది. ఇక్కడ ఈ భూమి మీద ఏం జరుగుతూ ఉంది? భూమి మీద క్రీస్తు విరోధి లేచాడు, అబద్ధ ప్రవక్త లేచాడు. సో వీరిరువురు కూడా కలిసి మనము 666 ముద్ర యొక్క అర్థం ఏమిటి అని మనము పోయిన వారం మనము ధ్యానం చేసుకున్నాం కదా. అంటే దేవుని యొక్క ఆత్మ లేనివాడు, పూర్తిగా మానవునికి సూచనగా ఈ యొక్క 666 ముద్ర కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా కానీ దేవుని ఆత్మను ఉద్దేశించి ఆలోచన తలంపు కలిగినట్లయితే,
దేవుణ్ణి పూజించాలని, దేవుణ్ణి ఘనపరచాలని, దేవుడు దయచేసినటువంటి యొక్క ఆత్మను ఏ రీతికైనా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే అలాంటి వారిని హతము చేయటానికి వీరు ప్రయత్నము చేస్తూ ఉన్నారు. సో ఆ కాలంలో కూడా దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధము కలిగినటువంటి వారై, మరి క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకు ఏమాత్రము కూడా తలవంచని అనేక మంది ప్రజలు హతసాక్షి కాబడినటువంటి వారు లేకపోలేరు. అలాంటి మారణకాండ జరుగుతున్న సందర్భంలో, ఈ భూమి మీద అత్యంత హింస జరుగుతున్నటువంటి ఆ సమయంలో పరలోక రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం కనబడతా ఉందండి. సో ఏంటి ఆ దర్శనం అని కనుక మనం చూస్తే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల? యేసు ప్రభు కదా. గొర్రె పిల్ల యేసు ప్రభు అని మనకి ఎలా తెలుస్తా ఉన్నది? యేసు క్రీస్తు ప్రభు వారి గురించి అనేకమైనటువంటి మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన వదకు తేయబడినటువంటి గొర్రె పిల్ల వలె ఆయన శిలువ మీద తన్ను తాను మన కొరకై, మన పాపాన్ని పరిహరించుట కొరకై ఆయన తన్ను తాను శిలువకు అప్పగించుకొని ఉన్నాడు. ఎందుకని వదకు తేయబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన పోలుస్తూ ఉన్నాము అని అంటే, దేవాది దేవుడు తన ప్రజలకు వారి యొక్క పాపాన్ని పరిహరించుకోవటానికి బలిని దేవుడు ప్రజలకు చూపించాడు. నాయన, ఇదిగో ఈ యొక్క పాపము కడిగివేయబడాలంటే తప్పనిసరిగా బలి అర్పించవలసినదే. ఆ బలి పరిశుద్ధమైనదై ఉండాలి, పరిశుద్ధ రక్తము చిందింపబడాలి. సో ప్రజలందరూ దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏంటి? సో జంతువులను తీసుకువచ్చారు. ఏటేటా దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ పాపాలను ఒప్పుకుని, మరి ఏ మాత్రము కూడా మచ్చైనను, డాగైనను, కలంకమైనను లేని జంతువులను మరి పరీక్షించి, పరిశోధించి తీసుకుని వచ్చి దేవుని దగ్గర అర్పించి ఆ రక్తాన్ని చిందించినటువంటి వారు. కానీ అది పర్మనెంట్ పరిహారమా? కాదు కదా. సో ఏటేటా వీరు వచ్చి ఆ పని చేస్తూనే ఉండేటువంటి వారు. అయితే అది కేవలము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ప్రజలకు నువ్వు ఎంత పాపివో నీకు తెలిసేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి జ్వరం వచ్చింది అనుకోండి. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ మనకి ఎంత జ్వరం వచ్చిందని చెక్ చేయడానికి ఏం చేస్తాడు? థర్మామీటర్ని పెట్టి చెక్ చేస్తారు కదా. సో థర్మామీటర్ పెడితే జ్వరం తగ్గిపోద్దా? తగ్గిపోదు కదా. థర్మామీటర్ పని ఏంటి? ఎంత జ్వరం ఉందనేది చూపిస్తుంది, ఎంత వేడి ఉన్నది మాత్రమే చూపిస్తుంది. సో దేవుడు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఎంత ఘోరమైన పాపివో తెలియపరచటానికే. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నువ్వు ఎంతటి పాపివో నీకు తెలియపరుస్తూ ఉంటుంది, అంతే. కానీ ప్రజలు దాన్ని ఏమనుకున్నారు తెలుసా? దీనివల్ల మా పాపం మొత్తం పోతుంది అనుకున్నారు. దేవుడు చేసిన తప్పేం లేదు, ప్రజలు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక ప్రజలు ఎంత దీనిలోకి వెళ్ళిపోయారంటే, మేము ధర్మశాస్త్రాన్ని బాగా కంఠోపాఠంగా చదివేశాం, అప్పచెప్పేస్తాం. మీరు అర్ధరాత్రి మీరు లేచినప్పటికి కూడా ఇదిగో ఏ పాపానికి ఏ బలి అర్పించాలి, ఏమేం పాపాలు చేయకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి, అన్నీ కూడా నువ్వు ఎప్పుడైనా టక 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 చెప్పేస్తాను, నాకు అంతా కూడా తెలుసు. తెలిస్తే ఏం లాభం? నీకు జ్వరం 102 డిగ్రీలు ఉంది, తెలుసు, ఏం లాభం? ముందేసుకోవాలిగా, జాగ్రత్తగా ఉండాలిగా. ప్రజలు అక్కడే మోసపోతూ ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని బాగా చదివారు, ఇతరులు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని మాత్రము కడుక్కోలేకపోతూ ఉన్నారు. ప్రేమందోని బిళ్ళరా, అందుకనకే దేవుడు, బాబు నేను ఇచ్చింది నువ్వు ఎంత పాపివో, ఈ పాపము పరిహరింపబడాలంటే అది ఎవ్వరి వల్ల కాదు, అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమైనది. ఆయనే అందుకొరకే బలిగా ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మీద తను తాను అర్పించుకున్నాడు. పాపం పరిహరింపబడాలంటే ఆ ఒక్క బలి వల్ల మాత్రమే సాధ్యము అవుతుంది. ఆ బలి యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలియట కోసమే ఈ ధర్మశాస్త్రం అనేది నీకు ఇవ్వబడింది.
సో కనుక దాని గురించి అనేక విషయాలు మనము చూస్తూ ఉన్నాము. సో యేసుక్రీస్తు ప్రభువారు వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె కదా. అంత మాత్రమే కాదు, మనం ఈ ప్రకటన గ్రంథంలో కూడా మనం చాలా స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 9, 10 వచనాల్లో 5వ అధ్యాయంలో మనం దేని గురించి ఉంటా ఉన్నది? ముద్రల గురించి ఉంటా ఉంది కదా. సింహాసనాసీనుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన కుడి చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము ఆయన చేత పట్టుకుని ఉన్నాడు. ఆ ముద్రలు, ఆ గ్రంథాన్ని తెరిచినటువంటి వారు ఎవరున్నారయ్యా అని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. యోహానుకైతే అర్థం కావటం లేదు, ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ గ్రంథాన్ని తెరిచేవారే లేరా, అంతటి అధికారం కలిగినటువంటి వారే లేరా అని అంటూ ఉన్నప్పుడు ఆ సమయమందు యోహాను భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ 9, 10 వచనాలు చదువుదామా? 5వ అధ్యాయము 9, 10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై, 5వ అధ్యాయము 9, 10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకును యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆయన మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు మా కొరకు వధింపబడినటువంటి వాడవై. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చదవబడుతున్నటువంటి ఈ లేఖన భాగము 14వ అధ్యాయం 1వ వచనము, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల. ఏంటి ఆ గొర్రె పిల్ల? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారంట? సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఎక్కడ నిలబడి ఉన్నాడంట ఆయన? సియోను పర్వతం మీద నిలబడి ఉన్నాడంట. ఎక్కడుంది సియోను పర్వతము? ఎక్కడుంది సియోను పర్వతము? యెరూషలేములో ఉంది. మనం ఇక్కడ ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఇక్కడ 14వ అధ్యాయము పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి పరలోక రాజ్యంలో పర్వతాలు ఉన్నాయా? ప్రియమైన బిడ్డలారా, ఇది మనకు అర్థం కావాలంటే 2 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ఒకటి కీర్తనలు 48వ కీర్తన 1, 2 చరణాలు. 48వ కీర్తన 1, 2 చరణాలు. దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క 48వ కీర్తన కోరాహు రచించినటువంటి కీర్తన గనక మనం చదివితే దేవుని పట్టణము గురించి చాలా అద్భుతంగా మనకు కనబడతా ఉంది. అయితే ఈయన ఆ దేవుని పట్టణాన్ని దేంతో పోల్చి చెబుతూ ఉన్నాడో తెలుసా? యెరూషలేము పట్టణంతో పోల్చి చెప్తా ఉన్నాడు. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, సియోను పర్వతము భూమి మీద మనం చూస్తూ ఉన్నాం, పరలోక రాజ్యంలో మనము చూస్తూ ఉన్నాం. సో భూమి మీద ఎక్కడ చూస్తూ ఉన్నాము అని అంటే యెరూషలేము పట్టణంలో చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణంలో పడమర దిక్కున ఉన్నటువంటి మహాపర్వతము, ఆ పర్వతం మీద పట్టణం కట్టబడి ఉంటా ఉన్నది, దేవాలయం కట్టబడి ఉంటా ఉన్నది. దానిని దావీదు పట్టణం అని కూడా పిలుస్తారు. అక్కడ దావీదు సమాధి కూడా ఉంటా ఉన్నది. ఆ పట్టణంలో దేవాలయము కట్టబడి ఉంటుండగా ఏటేటా ప్రజలందరూ కూడా ఆ యెరూషలేముకి ఎక్కిపోయి అక్కడ వారు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండేటువంటి వారు. ఇది దేవుడు నివసించినటువంటి ప్రదేశము, దేవుడు నివసించినటువంటి ప్రాంతము, ఎత్తైన ప్రాంతము. సో యెరూషలేము పట్టణములో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని చాలా లేట్గా తర్వాత కనుగొనటం జరిగింది. ఆ యొక్క పట్టణము, ఆ యొక్క కొండ మీద నుంచి మనము గనక చూస్తే దానిలోంచి ఒక సొరంగంలోంచి ఒక నీటి ప్రవాహము కూడా ఉంటూ ఉంది. సో అదొక రహస్య
ద్వారముగా, దారిగా కూడా ఉంది. ఇది ఈ లోకంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి సియోను పర్వతం, దేవుని యొక్క ప్రదేశము, సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ కోరాహు కుమారులు ఈ కీర్తనను రచిస్తూ దీని యొక్క వైభోగాన్ని వర్ణిస్తూ, ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సియోను పర్వతానికి సాదృశ్యంగా ఉన్నది. ఆ కీర్తన అంతా కూడా మీరు చదివితే చాలా చక్కగా మీకు కనబడుతూ ఉంటుంది. ఈ మహాపర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యము, మరి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహాసనము, ఆ యొక్క అధికారము, రాజులందరూ కూడా వచ్చి చూసినప్పుడు ఆహా ఇది ఎంతో గొప్పగా ఉందని వారు అభివర్ణిస్తూ ఉంటూ ఉన్నారు. సో ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క సియోను పర్వతం మీద కట్టబడినటువంటి దేవాలయము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింహాసనము, దేవుని యొక్క సన్నిధే అంత వైభవంగా ఉంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ప్రదేశం ఇంకెంత వైభవంగా ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థం కావాలి అంటే ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ ప్రజలు నిర్మించారు కదా. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు ఐగుప్తు ప్రదేశం నుంచి వారు బయటికి వస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వారికి తోడుగా ఉన్నదని వారికి తెలియపరచుట కొరకు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో మరి ఈ యొక్క దేవుని యొక్క మందస్సం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది ఉంటూ ఉన్నది. యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు ఆయన ఒక తాడును కట్టుకుని కదా, ఆయనకున్నటువంటి అంగీకి చివరిన మరి గంటలు మోగుతూ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజలందరి యొక్క విజ్ఞాపనలు, వాళ్ళ యొక్క అర్పణలు, బలులను, ఆ యొక్క రక్తాన్ని తీసుకువెళ్ళి అక్కడ చిందించి దేవునికి యాచన, విజ్ఞాపన చేసి వస్తాడు. ఒకవేళ యాజకుడు గనక ఏమైనా పరిశుద్ధత కోల్పోయినట్లయితే అతడు దానిలోనికి అడుగు పెట్టగానే అక్కడే చనిపోతాడు. కనుక ఇంకెవ్వరు లోపలికి వెళ్ళి ఆయన తీసుకురాలేరు గనక ఈ తాడు కట్టి బయటికి ఉంటుంది. ఒకవేళ ఆ గంటల చప్పుడు గనక వినబడకపోతే, ఏ శబ్దము కూడా లేకపోతే వీరు బయట ఉన్న వాళ్ళు ఆ తాడుని బయటికి లాగుతారు. అతి పరిశుద్ధ స్థలం, దేవునికి సన్నిధిని ప్రజలందరూ కూడా తెలియపరచడానికి ఆయన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. అయితే ఈ ప్రత్యక్ష గుడారం దేనికి ఛాయ అయి ఉంటా ఉన్నది? పరలోక రాజ్యానికి ఇది సూచనగా ఉంటా ఉంది. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని ఇది సూచిస్తూ ఉంది. పరలోక రాజ్యంలో కూడా సేమ్ ఈ యొక్క 3 ఆకాశాలు మనం చూస్తూ ఉన్నాం, 3 ప్రదేశాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అతి ఉన్నతమైనటువంటి స్థలమే ఈ యొక్క సియోను పర్వతము. ఆ సియోను పర్వతములో ఉన్నత స్థలములో అక్కడ ఎవరు నిలబడి ఉంటారంట? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడి ఉంటారు. హల్లెలూయా. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ ప్రకారము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు
ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. సియోనులో స్థాపించున్నటువంటి మూల రాయి, కార్నర్ స్టోన్ అంటాం మనము. ఒక్కసారి దీన్ని గనక మనం ఊహించుకున్నట్లయితే, పర్వతం యొక్క శిఖరము పైన ఉన్నటువంటి అత్యంత ఎత్తు మీద టాప్ స్టోన్ అంటాం, చూసారా? ఇప్పుడు మనం పిరమిడ్స్ చూస్తాం కదా. సో ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో ఆ పిరమిడ్ షేప్లో ఆ పిరమిడ్స్కి పైన ఉండవలసినటువంటి రాయి ఉండదు. చాలామంది ఏం చెప్తుంటారంటే, అక్కడ ఒక తెల్లటి ప్రశస్తమైనటువంటి రాయి ఉండేది, దాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, అది మాయమైపోయింది అని చెప్తూ ఉంటారు. సో ఆ పిరమిడ్ వలె ఈ యొక్క పర్వతము ఉంటా ఉన్నది. సో ఆ యొక్క ఉన్నత శిఖరము పైన ఉండేటువంటి టాప్ స్టోన్ ఏదైతే ఉందో, కార్నర్ స్టోన్ ఏదైతే ఉందో, అదే యేసుక్రీస్తు ప్రభువారు. మూల రాయి ఆయనే అయి ఉంటున్నాడు. క్రీస్తే మూల రాయి అయి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో మహాకాశముల పైన ఆయన సింహాసనాసీనుడై ఉంటూ ఉన్నాడు. కనుక ఆ యొక్క సియోను దేవుడు నివసించినటువంటి ప్రదేశము, దేవుడు సింహాసనాసీనుడైనటువంటి ప్రదేశము. సో ఆ యొక్క సియోనులో ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఈ దర్శనాన్ని ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను చూస్తున్నాడండి. ఎప్పుడు చూస్తున్నాడు? ఈ దర్శనం ఎప్పుడు కనబడతా ఉంది? ఎప్పుడు ఈ సంఘటన జరుగుతూ ఉంది? ఇక్కడ భూమి మీద మహాశ్రమల కాలము జరుగుతూ ఉంది. ఇక్కడ అంతా కూడా నాశనం జరుగుతూ ఉంది. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ప్రజలందరినీ కూడా, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారిని, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిని అందరినీ కూడా నాశనము చేస్తూ ఉన్నాడు. చంపివేయాలని అధికారము పుచ్చుకొని ఉంటూ ఉన్నారు. సో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, వారిని హింసలకు గురి చేస్తూ ఉన్నారు. నువ్వు గనక క్రీస్తు విరోధిని గనక ఆరాధిస్తే నీకు అన్ని కూడా ఇవ్వబడతాయి, సకల ఫెసిలిటీస్ నీకు ఉంటాయి, నిన్ను ఎవ్వరు ఏం టచ్ చేయరు. సో కాబట్టి నీకున్నది రెండు ఆప్షన్స్. ఒకటి, క్రీస్తు విరోధిని ఆరాధిస్తావా, లేకపోతే క్రీస్తును ఆరాధిస్తావా? చాలామంది ప్రాణాలకు భయపడి, ఏదైతే ఏముందులేండి, ఎవరినో ఒకరిని ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని క్రీస్తు విరోధిని ఎందుకనంటే చుట్టూ చూసి కన్విన్స్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు విరోధి ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు వలె కనిపిస్తూ ఉన్నాడు, క్రీస్తు వలె శక్తి కలిగి ఉంటున్నాడు, క్రీస్తు వలె ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త కూడా ఆ రీతిగానే క్రీస్తు విరోధి వైపు ప్రజలందరినీ కూడా తిప్పుతూ ఉన్నాడు కదా. ఎవరు ఆయన్ని ఎదిరించగలరు? ఎవరు ఆయనతో యుద్ధము చేయగలరు? ఎంత శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి క్రీస్తు అబద్ధ ప్రవక్త అబద్ధమైనటువంటి ప్రవచనాలతోటి ప్రజలందరినీ కూడా, ఇదిగో ఆయన మనం ఆరాధన చేద్దామని క్రీస్తు విరోధిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో నీ ఒక్కడవే ఒంటరిగా నిలిచిపోతూ ఉన్నావు. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా క్రీస్తు విరోధిని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో దేవుని కొరకు ఒంటరిగా నిలబడటం అనేది ఎంత కష్టతరమైన పని అండి కదా. ఎంత కష్టతరమైనటువంటి పని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆ రీతిగా నిలబడినటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఆ సమయములో ఒక గొప్ప దర్శనం కనబడతా ఉంది. ఆకాశ మహాకాశములు యందు ఇదిగో గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సూచన కదా, ఎంత గొప్ప ఆదరణ కదా, ఎంత గొప్ప అతిశయము కదా. దెబ్బలు తగిలి రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్నటువంటి వానికి ఎవరైనా వచ్చి చెయ్యందించి నీళ్లు తాగించి సహాయము చేస్తే, సహాయం అందించినటువంటి చెయ్యి గనుక కనబడితే ఎంత ఊరటగా ఉంటది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గుడ్ సమారిటన్ గురించి తెలియపరుస్తున్నారు. మంచి సమరయుడు గురించి ఆయన ఉదాహరణగా ప్రజలకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఆ యొక్క పర్వతం మీద ఆయన నిలబడి ఉండగా అప్పుడేం జరిగింది చూద్దాం. ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా.
ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన ఒక్కడే లేడంట అక్కడ. ఆయనతో పాటు ఎవరున్నారు? 1,44,000 144,000 మంది ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వారి నొసళ్ళ మీద తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ ఈ భూమి మీదేమో సాతాను వాడి యొక్క ముద్ర ప్రజలందరి నొసల మీద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అందరూ కూడా ఇక 666 ముద్ర వేయించుకుంటూ ఉన్నారు. కానీ పైకి చూస్తే అక్కడ దేవుని యొక్క నామమును నొసల మీద ముద్రించుకున్న వారు 144,000 మంది యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సియోను పర్వతం మీద నిలబడినటువంటి వారు కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరయ్యా వీరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం గమనించినట్లయితే ఈ 1,44,000 మంది గురించి మనం ఇంతకు ముందు మనం చూసాం కదా. 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరంట వీరు? ఇశ్రాయేలు ప్రజలని అక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కాదు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న 12 గోత్రాల్లోంచి ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మంది మాత్రము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించబడి ఉన్నారు. వీరు ఇప్పుడు ఆయనతో పాటు ఉండటం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి వీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? అది ఇంకా మనకు అక్కడ తెలియపరచబడలేదు కదా. సో అనేక మంది ఏమంటారంటే వీళ్ళు సంఘం అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మనమే. సో ఎందుకంటే క్రీస్తుతో పాటు ఉండేది మనమే కాబట్టి మనమే ఆయనతో పాటు ఉంటాము అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అది ఏమాత్రం కూడా నిజం కానే కాదు. సో సంఘము కాదు, అది 144,000 మంది ఇశ్రాయేలు ప్రజలే. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే వారికి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉన్నాయండి. ఓకే, ఈ 144,000 మంది వారు ఎలాంటి వారు అనేది మనం అక్కడ కింద మనం చూస్తూ ఉన్నాం. వారు ఏం చేస్తున్నారంటే రెండవ వచనంలో, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. హల్లెలూయా. ఇంకా అక్కడ ఏం జరుగుతుందయ్యా అని మనకు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఉన్నారు. ఆయన ఎదుట ఆ యొక్క 144,000 మంది ఉన్నారు. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. ఈ పాట వారికి తప్ప ఇంకెవరికి కూడా రాదు, ఇంకెవరికి తెలియదు. దేవుడు వాళ్ళతోనే వారికే నేర్పించాడు. వాళ్ళు మాత్రమే దేవుని బట్టి ఆ పాటను పాడుతూ ఉన్నారు. సో అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ గొప్ప వర్షిప్ జరుగుతూ ఉందండి, ఆరాధన జరుగుతూ ఉంది అక్కడ కదా. సో మనము సాధారణంగా ఇక్కడ మీటింగ్స్ మనం కనెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఇదివరకు 100 మందితో కోయర్ ఏర్పాటు చేసినటువంటి వారు. మహాసభల్లో 100 మందితో కోయర్ సపరేట్ స్టేజ్ వేసి 100 మందితో పాటలు ఆరాధన చేస్తున్నటువంటి వారు. మేము ఒకసారి ఏలూరు వెళ్ళినప్పుడు, బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా మేము వెళ్ళిన అదే టైంకి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో మేము వెళ్ళినటువంటి పాస్టర్ గారు ఆ ఏరియా ప్రెసిడెంట్. సో ఆయన అవన్నీ కూడా చూసుకుంటా ఉన్నాడు. సో వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే, అయ్యా మరి 100 మందితో కోయర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మరి మీరు కూడా దాంట్లో ఉండండి అని చెప్పి మమ్మల్ని కూడా దాంట్లో పెట్టారు. సో సపరేట్ స్టేజ్ చేశారు, 100 మందితో పాటలు పాడుతూ ఉన్నారు. సో ఆరాధన చేస్తూ ఉన్నారు. సో ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. సో 100 మంది ఒక పాటను ఆలపిస్తూ ఉంటుంటే విత్ ఏ గుడ్ మ్యూజికల్ టీమ్ కదా. సో ఒక మంచి వాయిద్యకారులు మరి వారి యొక్క బృందము చేత ఆ యొక్క 100 మంది పాటలు పాడుతూ ఉంటుంటే, ఒకే పాట దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి కదా. అది ఈ లోకములో. మరి మనం ఆ పాటలు పాడాలి అంటే దానికి ఒక 4-5 వారాల నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మాకైతే ఏ ప్రాక్టీస్ లేదు కానీ మమ్మల్ని కూర్చోబెట్టారు దాంట్లో కానీ. సో వాళ్ళు ఆల్రెడీ 4-5 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
ఆ యొక్క మ్యూజిక్ వాళ్ళు సో ఎలా పాడాలి ఏంటి అని చెప్పి, మళ్ళీ సౌండ్ సిస్టమ్ కానీ మ్యూజిక్స్ కానీ ఈ యొక్క గొంతులతోటి ఈ గాత్రాలతోటి పాడితేనే అంత గొప్పగా ఉంటే పరలోక రాజ్యములో కదా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వీరు భూమి నుంచి కొనబడినటువంటి వారంట 1,44,000 మంది పరలోక రాజ్యములో మరి వీణలు వాయిస్తూ ఉన్నారు. గొప్ప సంగీతము అది ఎలా ఉందంట, ఆయన అంటున్నాడు కదా, ఆ శబ్దం ఎలా ఉందంట, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. హల్లెలూయా. ద లౌడ్ వాయిస్. ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టినా కూడా దానికి సాటి రాదు. ఎన్ని లక్షల మంది ఈ లోకంలో నిలబడి పాడినప్పుడు కూడా దానికి సాటి రాదు. ఉరుము వంటి జల ప్రవాహము వంటి గొప్ప శబ్దము, గొప్ప ఆరాధన పరలోక రాజ్యంలో జరుగుతూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా దేవునికి సన్నిధిలో? నీవు ఆరాధించేటప్పుడు నీ ఊహలో అదిగో అది కనబడాలి. నీ ఒక దినమందు దేవుని యొక్క రాజ్యములో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పనే ఉంది, దేవుని ఆరాధించడమే. అంతకు మించిన పనేం లేదు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు కదా, పనులేమి ఉండవు, కోపాలేమి ఉండవు, క్రోధాలేమి ఉండవు, అసూయ ఉండదు, అసలు ఏమీ కూడా లేదు అక్కడ. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. నిత్యము కాలంతో పనే లేదు. రాత్రి అయింది, పగలైంది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, నేను చిన్నపిల్లని, నేను ముసలోని అయిపోయాను, ఇవేమి లేవు అక్కడ. నిత్యత్వము, ఒకే పని. ఏంటా పని? దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఘనపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దాని కొరకు సిద్ధపడుతున్నావా? సిద్ధపడుతున్నావా దానికోసం? నేర్చుకుంటున్నామా పాటలు? ఆరాధిస్తున్నామా? మన గళములు ఎత్తుతున్నామా? అబ్బా, ఈ చర్చిలో ఎక్కువ పాటలు పాడతారండి. పాటలన్నీ అయిపోయిందో వెళ్దాంలే కదా. మనం మాట్లాడుకుంటా ఉన్నాము. కొంతమంది ఎంత పర్టికులర్గా ఉంటారంటే, ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటారంటే, ఎంత కమిటెడ్గా ఉంటారంటే, నువ్వు చర్చ్ టైమింగ్స్ ఎప్పుడైనా పెట్టు, పగలైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, తెల్లవారుజామునైనా, అర్ధరాత్రి అయినా, వాళ్ళ టైమింగ్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? కరెక్ట్ వాక్యం మొదలయ్యేటప్పటికే. వాక్యం మొదలయ్యే టైంకే. అది ఎప్పుడైనా కానీ టైమింగ్తో ఇంక వాళ్ళకి సంబంధం లేదు. ఆ టైంకే వస్తారు. పాపం వాళ్ళు లేట్ వస్తున్నారు కదా, నువ్వు టైమింగ్ జరిపావనుకో వాళ్ళు జరుగుతారు. అదేంటో ప్రేమలోని పిల్లరా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేదే దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి ఘనపరచటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి. నీ పనే అది, నీ బాధ్యత అది. నువ్వు ట్రైన్ అప్ అవ్వాల్సిందే దాని కొరకు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నువ్వు చేసే పనే అది. నువ్వు అంటావు నేను పరలోక రాజ్యం వెళ్ళాలని, కానీ పరలోక రాజ్యంలో చేసే పని మాత్రం ఇక్కడ మాత్రం చేయవు. మరి ఎందుకు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళేది? దేనికోసం పరలోక రాజ్యం వెళ్ళేది? పరలోక రాజ్యంలో ఏదైతే ఉంటుందో దాని మీద నీకు ఏమాత్రం శ్రద్ధ లేదు, ఆశ లేదు కదా. పరలోక రాజ్యంలో ఏముంటుందో? నిత్యం దేవుణ్ణి ఆరాధించడమే. మరి దేవుణ్ణి ఆరాధించడంలో మాత్రం నీకు శ్రద్ధ లేదు. దేవుణ్ణి ఆరాధించడంలో మాత్రం నీకు అసలు ఆలోచన కానీ, ఆశ కానీ, తృష్టం కానీ లేనే లేదు. అరే, మనం చేయాల్సిన పని ఏం లేదురా, చర్చ్లో జస్ట్ మనం వెళ్ళి వెనకాల కూర్చుంటే సరిపోద్ది. పాటలు పాడుకునే వాళ్ళు పాటలు పాడుకుంటారు, వాయిద్యాలు వాయించుకుంటారు. ఒకళ్ళు మంచిగా వాయించారు అనుకోండి, అబ్బా చాలా బాగుంది, వినసొంపుగా ఉంది. సరిగ్గా వాయించలేదు అనుకోండి, అబ్బాయి ఏం బాగాలేదండి, ఈ చర్చ్ ఏం బాగాలేదు, అంత బోరుగా ఉంది. అక్కడైతే పెద్ద చర్చ్ ఉంటుంది, పెద్ద టీం ఉంటుంది కదా.
అక్కడికైతే నువ్వు వెళ్ళటమే కాదు, ఇంకా నలుగురిని కూడా తీసుకెళ్తుంటే, అక్కడ చాలా బాగుంటుంది, దాదా చూద్దుగందా. నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? అక్కడికి వెళ్తున్నాను. ప్రేమేంద్రని బిళ్ళరా, ఆ పని చేయాల్సింది ఎవరు? నువ్వు. ఎవరో చేస్తే చూడడం కాదు నువ్వు. ఎవరో చేస్తే ఏదో సినిమా చూడడానికి వెళ్ళినట్టు అందరూ తీసుకుని వెళ్ళటం కాదు. ఆ పని చేయాల్సింది నువ్వే. అది నీ బాధ్యత. దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని అది. దేవుణ్ణి ఆరాధించటం, హృదయాన్ని తెరిచి, నీ మనసును తెరిచి, ఏక మనసుతో, ఏకాత్మతో, పూర్ణ హృదయముతో దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఐక్యత కలిగి, నీ గలములెత్తి, నీ చేతులెత్తి, సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి, సియోను పర్వతం మీద నిలిచినటువంటి ఆ దేవాది దేవుని వైపు చూస్తూ నువ్వు గలములెత్తి ఆయన ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు పాడుకున్న పాటలన్నీ కూడా ఏంటండి? కీర్తనలన్నీ కూడా ఏంటి? దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలను వర్ణిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నారు. ఒకరు వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే, ప్రభువా దయచేసి మమ్మల్ని దీని నుంచి బయటకు తీసుకురా, మా ఆశ్రయ దుర్గము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే అని ఆయనను బట్టి విశ్వాసముతో, ఆయన నువ్వు తప్ప మాకు ఇంకే ఆశ కూడా లేదు నాయన, మాకు ఇంకే దిక్కు కూడా లేదు ప్రభువా, దీని నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా. మా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మా పని అయిపోయిందని. కాదు కాదు, నీవు మాకున్నావు, విజయం ఇచ్చేవాడవు నీవే. ఇదిగో నువ్వు ఉన్నావని నిరూపించు ప్రభువా. ఇదిగో ఇలా కీర్తనలన్నీ కూడా అవేనండి. మరి మనము ఈ మాటలు పలకగలుగుతున్నామా దేవుని సన్నిధిలోనికి వచ్చి? మరి మనం ఈ రీతిగా దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధిలో ఒక్క 3 గంటలు మనం గడపగలుగుతూ ఉన్నామా? వెచ్చించగలుగుతున్నామా 3 గంటలు? నీ జీవితంలో దేవుడు నీకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గడియలు దేవుడు నీకు ఇచ్చాడే ఉచితంగా. తిరిగి నువ్వు దేవునికి కనీసం ఒక వారానికి ఒక 3 గంటలు కూడా ఇవ్వలేకపోతున్నావా? ఇది నువ్వు సంపాదించుకున్నది కాదే. నీ జీవితంలో నీకున్న సమయం నువ్వు సంపాదించుకున్నదా? కానే కాదు. అది నీ చేతుల్లో లేనే లేదు. నువ్వు వద్దనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా, ఆ సమయం దేవుడిచ్చింది, అది నీ జీవితంలో ఉంటుంది అంతే. మరి దానిని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తున్నావు? ఎవరి కోసము ఉపయోగిస్తున్నావు? తీసుకునేదేమో దేవుని దగ్గర నుంచి, కానీ దాన్ని ఖర్చు పెట్టేదేమో నీ శరీరం కోసము, ఈ లోకం కోసం. మరి నువ్వు నీ యజమానికి నమ్మకంగా ఉండాలి కదా. జీతం ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నావు, పనేమో ఇంకొకరికి చేస్తున్నావు. నీ యజమానుడేమో దేవుడు, ఆయన నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని ఇస్తున్నాడు, సంఘాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వు పని ఎవరికి చేస్తూ ఉన్నావు? ఈ లోకానికి దాసుడుగా ఉంటూ ఉన్నావు. నువ్వు తీసుకెళ్ళి ఈ లోకంలో ముచ్చట్లు పెడతా ఉన్నావు, ఈ లోకంలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నావు, ఈ లోకం కోసం కష్టపడతా ఉన్నావు, ఈ లోకం గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు, ఈ లోకంలోనే పరిగెడతా ఉన్నావు. ప్రేమేంద్రని బిడ్డలారా, నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు? ఎవరిని ఆరాధన చేస్తూ ఉన్నావు? ఈ రీతి గనక ఉంటే నువ్వు ప్రత్యేకించి 666 ముద్ర వేసుకోవాల్సిన పని లేదు కదా. సాతాను అంటాడే, లేదు, నువ్వు ఆల్రెడీ నా వాలంటీర్ ఎప్పటి నుంచో, నువ్వు ప్రత్యేకించి నిన్నే ఇబ్బంది పెట్టను నేను, నువ్వు నా వాడివి అంటాడు సాతాను. ప్రేమేంద్రని బిడ్డలారా, జాగ్రత్త. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం? నువ్వు దేవుణ్ణి ఆరాధించకపోతే ఆటోమేటిక్గా నువ్వు లోకాన్ని ఆరాధిస్తున్నట్లే. లోకాన్ని నేను ఆరాధించకుండా ఉండాలి, లేదు నేను లోకాన్ని ఆరాధించట్లేదు అని అంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక అక్కడ పరలోక రాజ్యంలో సియోను పర్వతం మీద గొప్ప ఆరాధన జరుగుతూ ఉందండి. అది మాటల్లో వర్ణించలేనిది, వివరించలేనిది కదా. యోహాను భక్తుడు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. తన కళ్ళతో స్పష్టంగా ఒక అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆ శబ్దాలను ఆయన వింటూ ఉన్నాడు. ఎంత అమోఘం కదా. సో ఇంక కింద కనుక మనం వెళ్తున్నట్లయితే, ఎవరు వీరు? ఈ యొక్క 1,44,000 మంది వాళ్ళ క్వాలిటీస్ చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి వారు అనేది చెబుతూ ఉన్నాడు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు. మొట్టమొదటి వీళ్ళ క్వాలిటీ ఏంటంటే
స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు. రెండోది, స్త్రీ సాంగత్యము ఎరుగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. హల్లెలూయా. సో వీరు ప్రత్యేకింపబడినటువంటి వారండి. వీరికున్న క్వాలిటీస్ ఏంటంటే స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, అదే రీతిగా స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు, అపవిత్రులు కాని వారు. అదే రీతిగా గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఆయనను క్రీస్తును వెంబడించినటువంటి వారు. అదే రీతిగా దేవుని కొరకే ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అంటే వీరిలో ఏ తప్పు కూడా కనబడటం లేదు. నిందారహితులు, పరిశుద్ధులు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఉన్న పరిశుద్ధుల అందరిలోకెల్లా దేవుడు ప్రథమ ఫలముగా వీరిని ఏర్పాటు చేసుకున్నాడంట కదా. పరిశుద్ధులు ఇంకా అనేక మంది ఉంటూ ఉన్నారు. ఉన్న పరిశుద్ధులందరిలో ప్రథమ ఫలముగా, ఒక చెట్టుకి కాయలు కాస్తాయండి, దాంట్లో మొట్టమొదట కాసినటువంటి కాయ కదా. సో అంటే మిగతా ఈ కాయలు లేవంటామా? ఉన్నాయి కాయలు, కానీ ఫస్ట్ కాయ కదా, ఫస్ట్ పండు, ప్రథమ ఫలము. సో ఉన్న పరిశుద్ధుల్లో ప్రథమ ఫలముగా దేవుడు వీరిని కొనుక్కున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇలాంటి క్వాలిటీస్ గనక మనము చూస్తే ఎక్కడ కూడా కనబడరు. ఎందుకంటే చాలామంది మేమే ఈ యొక్క 1,44,000 మందిలో అని చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఇప్పటికీ వారు ఎందుకు కాదు అని అంటే ఈ క్వాలిటీస్ వాళ్ళలో కనబడవు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా అందరూ కాదు, వారిలోంచి ఒక్కొక్క తెగ నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఎప్పటి వారు? ముందున్నవారా, ఇప్పుడున్నవారా, మరి ఆ యొక్క శ్రమల కాలంలో ఉన్నవారా, ఏ టైం నుంచో తెలియదు మనకి. బట్ దేవుడు ఏర్పాటు, ఇప్పుడున్న వారిలో అయితే ఈ క్వాలిటీస్ అసలు మనం ఎక్కడ కూడా మనం చూడం. సో దేవుడు ఏ కాలంలో ఎక్కడి నుంచే వాళ్ళని ఎన్నిక చేసుకున్నాడు అది దేవునికే తెలుసు. కనుక ప్రథమ ఫలముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. వీరిలో ఎటువంటి అబద్ధం వీరి నాలుక మీద లేదు. నిందారహితులుగా వీరు ఉంటున్నారు. వీరు దేవుని వెంబడించేవారుగా వీళ్ళు ఉంటూ ఉన్నారు కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడైతే క్రీస్తుని అంగీకరించటం లేదు, కానీ దేవుని రోమీయులకు రాసిన పత్రికలో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దేవుడు అన్ని జనులను ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని జనుల్లో చివరి వ్యక్తికి ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతుందో, చివరి వ్యక్తి ఎప్పుడైతే రక్షింపబడతాడో అదే క్షణమున ఇశ్రాయేల్ ప్రజల యొక్క కనులు కూడా తెరవబడతాయి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసము ఉంచుతారు. వారు కూడా క్రీస్తు గురించి తెలుసుకుంటారు, క్రీస్తును వెంబడిస్తారు, ఆయన అనుసరిస్తారు. సో కనుక ఏ టైం అనేది మనకు తెలియదు, కానీ దేవుడు ఈ యొక్క వీరిని ఇశ్రాయేల్ ప్రజల్లోంచి ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. సో వారి క్రొత్త పాట ఇవ్వబడింది, దేవుణ్ణి అద్భుతంగా ఆరాధన చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. సో వీరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనము కూడా అదే రీతిగా మరి వారిని అనుసరించేవారుగా ఉండాలి. దే ఆర్ ఎగ్జాంపుల్. వాళ్ళు మనకు ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. వారి వలె, వారిని పోలి మనము కూడా నడుచుకోవాలి కదా. మన పిల్లలకి ఏం చెప్తూ ఉంటాం? మీ క్లాస్లో ఎవరైనా ఫస్ట్ వచ్చారు, అరే చూడరా అలా చదువుకోవాలరా, నువ్వు కూడా ఫస్ట్ రావాలరా అని చెప్తూ ఉంటాం. దేవాతి దేవుడు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో నా ప్రియ సంఘమా, నీవు నిష్కలంకమైన దానివిగాను, ఏ మచ్చైనను డాగైనను లేని దానిగాను, ఇదిగో నీ భర్త యందు నీవు విధేయత కలిగినటువంటి దానవుగాను, ఆయనను వెంబడించే దానవుగాను నీవు ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు సంఘానికి. సో మనము ఈ 1,44,000 మందిని చూసినప్పుడు ఇదిగో మనము కూడా అటువలే ఆయన ఆరాధించాలి, ఆయన ఘనపరచాలని మనము కూడా నేర్చుకునే వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఇక కిందకి వచ్చిన కనుక మనం వెళ్తే, అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు
ఉమ్, ఉమ్. చాలండి. ఈ మిగతా వచనాలన్నీ కూడా మనం గమనిస్తే అక్కడ ముగ్గురు దేవదూతలు మనకు కనబడతా ఉన్నారు. ఈ ముగ్గురు దేవదూతలు కూడా వారు చేస్తున్నటువంటి పనేంటయ్యా అనంటే, ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి దేవదూత గనక మనం గమనించినట్లయితే, ఈ మొట్టమొదటి దేవదూత సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! సో, ఇంతవరకు కూడా మనము అనుకుంటూ ఉంటాం కదా! దేవుడు దేవదూతలకి ఈ పని అప్పగించలేదు. మనుషులకు మనకే ఈ పని అప్పగించాడు. దేవదూతలకు గనక అప్పగించినట్లయితే రెప్పపాటులో ఇక లోకమంతా కూడా మారిపోతది. సో, కానీ దేవుడు సువార్తను ప్రకటించే పని మనకు మాత్రమే ఇచ్చాడు. సో, సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అనేకులను నా శిష్యులుగా చేయండి. క్రీస్తు గురించి ప్రకటించడమే సువార్త కదా. సో అయితే ఈ సువార్త ప్రకటించినటువంటి క్రమములో మనం అనేకమైన మార్పులు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట మరి శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు పేతురు, యోహాను గాని వీరందరూ కూడా సువార్త ప్రకటించారు. దేవుడు చెప్పిన వెంటనే వారు ప్రారంభించారు. వీరు ప్రకటించిన సువార్త ఏంటి? యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం గురించినటువంటి విషయాలను ప్రకటించారు. ఆయన జన్మించాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచి ఉన్నాడు. తర్వాత పౌలు వచ్చాడు. పౌలు వచ్చిన తర్వాత ఆయన సువార్తలో మనం ఒక భాగాన్ని మనం చూస్తూ ఉంటాం. అది ఈ పేతురు, యోహానులు ప్రకటించిన సువార్తలో మనకు కనబడదు. ఏంటయ్యా అదనంటే క్రీస్తునందు విశ్వాసము. క్రీస్తునందు విశ్వాసము. ఎందుకంటే పేతురు, యోహానులు వీరందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ సువార్త కేవలం యూదుల వరకు మాత్రమే అనుకుంటున్నారు. యూదులకు మాత్రమే ప్రకటించారు. అక్కడ నుంచి దాటి బయటికి వెళ్ళలేదు. కానీ పౌలుకు దేవుడు ఎప్పుడైతే దర్శించి ఆయన పిలుచుకున్నాడో, పౌలు దాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నాడో, పౌలు దాన్ని ఖచ్చితంగా ప్రకటించడము మొదలుపెట్టాడు. అయినా ఇది కేవలం యూదులకు మాత్రమే కాదు, ఇదిగో సర్వలోకానికి. ఎవరైనప్పటికీ ఏ భేదము లేదు. ఏ భాష మాట్లాడేటువంటి వారైనా, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారైనా, ఎవరైనప్పటికీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన జనన మరణ పునరుద్ధానము అయితే దాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో. అయితే ఆయన మరణించింది ఊరికనే మరణించలేదు, మన పాపముల కొరకు మరణించాడు. నా పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసము ఉంచుతారో. ఈ క్లారిటీ పౌలు అక్కడ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే పౌలు భక్తుడు ఒక చక్కటి మాట అంటాడు. మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. సో పౌలు ఏమంటున్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్త ఎవరైనా ఒకవేళ ప్రకటిస్తే, అది ఎవరైనప్పటికీ, అది పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి ప్రకటించినప్పటికీ కూడా శాపగ్రస్తుడవుగాక అని చెప్పంటున్నాడు. మరి ఇక్కడ పరలోకం నుంచి దేవదూత వచ్చి ప్రకటిస్తున్నారు కదా. ఏంటి ఆ సువార్త అంట? మనం 6వ వచనం కనుక మనం చూస్తే 14వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథము, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. హల్లెలూయా! ఈ దేవదూత ప్రకటిస్తున్న సువార్త ఏంటి? నిత్య సువార్త. మరి పౌలేమో నేను ప్రకటించే సువార్త కాక ఇంకే సువార్త లేదు, ఒకవేళ ఎవరైనా ప్రకటిస్తే మాత్రం వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు, దేవదూత అయినప్పటికి కూడా అంటున్నాడు. మరి ఇక్కడేమో దేవదూతే వచ్చి ప్రకటిస్తా ఉన్నాడు, నిత్య సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. అయితే ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా, పౌలు ప్రకటిస్తున్న సువార్త సంఘానికి. ఈ దేవదూత వచ్చి ప్రకటిస్తున్న సువార్త సంఘం ఎత్తబడుతుంది. అప్పటికి సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలన కొరకు సువార్తను ప్రకటిస్తున్న దేవదూత. హల్లెలూయా! హల్లెలూయా!
మనం ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే బైబిల్ని మనం క్రానాలజికల్ ఆర్డర్లో, మనం ఈ 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ 66 పుస్తకాలు ఒక ఆర్డర్ మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఇంకొక ఆర్డర్ మనం చూస్తే క్రానాలజికల్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే డేట్ల ప్రకారంగా మనము భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా అక్కడి వరకు కూడా మనము చూస్తూ ఉంటాం. మరొకటి కనుక మనం గమనించినట్లయితే ఈ బైబిల్ని డిస్పెన్సేషనల్ థియరీ అంటాం. అంటే కాలాల వారీగా విభజించి ఈ యొక్క బైబిల్ని మనము చూడవచ్చు. సో కాలాల వారీగా 7 కాలాలను మనము చూస్తూ ఉన్నాం. అంటే కాలాలు ఉన్నాయా అండి, అట్లా విభజించవచ్చా బైబిల్ని అని అంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కనుక 1వ వచనాన్ని మనం చూస్తే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పూర్వకాలమందు నేను నీ పితరులతో ప్రవక్తలతో ఏ రీతిగా మాట్లాడి ఉన్నానో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములైన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. హల్లెలూయా. సో దెర్ ఆర్ సర్టెన్ టైం పీరియడ్స్ కదా, దేవుడు ఒక్కొక్క టైం పీరియడ్లో దేవుడు ఒక్కొక్కరాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క టైం పీరియడ్ 7 థియరీస్ లేకపోతే 7 ఏమంటాము మనము ఆ యొక్క డ్యూరేషన్స్ అనేవి మనము చూస్తున్నాం. దాన్ని డిస్పెన్సేషన్ థియరీ అని చెప్పి అంటూ ఉంటాం. ఇక 7 కాలాలు కనుక మనం విభజించినట్లయితే మొట్టమొదటిది ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ అంటే ఏమంటాం మనం తెలుగులో? అమాయకత్వం కదా, ఏమి తెలిసి తెలియని స్థితి. ఏంటిది అది? ఆదాము యొక్క కాలం మనము చూస్తూ ఉంటాం. రెండోది కాన్సైన్స్ అంటే మనస్సాక్షి. దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. మంచి చెడులను వాళ్ళు తెలుసుకున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి అర్థమైంది. సో అది రెండోది. అక్కడ మనం నోవా యొక్క టైం పీరియడ్ మనము చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు చెడు చేశారు, దానికి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. సో ఇక మూడోది కనుక మనం గమనించినట్లయితే హ్యూమన్ గవర్నమెంట్, మానవుని యొక్క ప్రభుత్వం, మానవ ప్రభుత్వం. ఈ కాలంలోనే బాబేలు గోత్రాన్ని కట్టడానికి ప్రయత్నం చేశారు కదా. ఇక మొత్తం అంతా ప్రపంచం అంతా ఒకటే, మేమే దీన్ని ఏలాలి అనుకున్నట్లుగా వీళ్ళు ప్రయత్నము సాగించారు. నాలుగవది వాగ్దాన కాలం. వాగ్దాన కాలం. దేవుడు అబ్రాహామును పిలిచాడు, అబ్రాహాముకి వాగ్దానము చేశాడు. ఐదవది లా, ధర్మశాస్త్రము. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. సో మోషేను లేవనెత్తి మోషే ద్వారా ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆరోది కృపాకాలము. ఇదే సంఘము. ప్రస్తుతం మనమున్నటువంటి కాలం కృపాకాలము, ఇది సంఘం. ఏడవది సంఘం ఎత్తబడిన తర్వాత కాలము. ఈ యొక్క శ్రమల తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. సో తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అది 8వ కాలం అని చెప్పి కొంతమంది అంటారు. ఇక మిగిలిన దాని తర్వాత ఉన్నదంతా కూడా ఒకటే. సో ఈ 7 కాలాలు. సో మనం ఇప్పుడు ఈ కృపాకాలంలో మనము ఉంటూ ఉన్నాం. ఇప్పుడు పౌలు యొక్క సువార్త అనేది మనం అందరం కూడా విని రక్షింపబడుతూ ఉన్నాం. దీని తర్వాత ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో లేకపోతే ఆ యొక్క శ్రమల కాలంలో ప్రకటింపబడుతున్నటువంటి సువార్త, నిత్య సువార్త, దేవుడు 2 సాక్షులు వచ్చి ప్రకటించారు ఆల్రెడీ. ఇప్పుడు దేవదూత కూడా ఫైనల్గా ఇక దీని తర్వాత ఇంకెటువంటి ప్రకటన అనేది లేదు. ఇక ఫైనల్ గాస్పల్ షేరింగ్ దేవదూత చేత దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నిత్య స్వార్థ అక్కడ ప్రకటింపబడతా ఉంది. భయపడండి, మీరు దేవునికి భయపడండి, ఈ లోకానికి కాదు మీరు భయపడవలసింది. ఇదిగో ఈ సాతానుకు లేకపోతే క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకు కాదు మీరు భయపడవలసింది, దేవునికి భయపడండి అనే స్వార్థను అక్కడ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇక 8వది కనుక రెండవ దేవదూత కనుక మనం గమనించినట్లయితే 8వ వచనం మనం చూస్తూ ఉన్నాము. చదవాల్సిన పని లేదమ్మా. ఆ రెండవ దేవదూతం గురించి కనుక మనం చూస్తే బబులోను యొక్క నాశనం గురించి మనం చూస్తూ ఉన్నాం. బబులోను అని అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. 666 ముద్ర గురించి కూడా మనము కొన్ని వచనాలు కనుక మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం కానీ, తర్వాత ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం కానీ, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ 3 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఈ 666 నెంబర్ అనేది బబులోను రాజ్యంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గురించి రాస్తూ ఉన్నప్పుడు 666 నెంబర్ అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంది కొన్ని క్యాలిక్యులేషన్స్లో. సో ఆ యొక్క బబులోను రాజ్యానికి సాదృశ్యంగా ఉంటా ఉంది ఈ లోకము.
సో రెండవ దేవదూత వచ్చి ఏం ప్రకటిస్తూ ఉన్నదంటే, ఈ బబులోను నాశనం అయిపోతా ఉన్నది. ఈ యొక్క భూమి ఆకాశము దేవుడు దీన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు అనేక హెచ్చరికను దేవుడు దేవదూత చేత ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక మూడవ దేవదూత వచ్చి మనం గమనించినట్లయితే, మూడవ దేవదూత వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అని అంటే, ఇదిగో మీరు ఈ యొక్క 666 ముద్ర కనుక మీరు తీసుకుంటే దేవుని యొక్క ఉగ్రతలోనికి, దేవుని తీర్పులోనికి మీరు వెళ్తారు. దేవుని ముద్ర కనుక మీరు తీసుకుంటే దాని నుంచి తప్పించబడతారు అని ఈ ముగ్గురు దేవదూతలు మరి దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమధనులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఆలయమునకు ఈ విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒక నిమిషం, 17వ వచనం కనుక మనం గమనించినట్లయితే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడిని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రేమతోని బిడ్డలారా, ఇదిగో ఇప్పుడు మనం ఏదైతే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నామో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో జరగబోతున్న సంఘటన మనం చూసినప్పుడు ఇది ఒకే హెచ్చరిక మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ఈనాడు సంఘముతో కూడా అదే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు ఏంటంట, అపవిత్రులుగా ఉండకుడి. మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు, దేవుని యొక్క రక్షణ మీకు అనుగ్రహింపబడి ఉంటా ఉన్నది. ఇదిగో గొప్ప కృపాకాలంలో మీరు ఉంటూ ఉన్నారు. అనుకూలమైన సమయంలో, విత్ ద బెస్ట్ టైం, విత్ ద బెస్ట్ పర్సన్, ఇన్ ద బెస్ట్ ప్లేస్. నిన్న రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం కదా, అనుకూలమైన సమయము, ఒక గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారితో మీరు సహవాసం కలిగి ఉన్నారు. గొప్ప ప్రదేశము దేవుని యొక్క సంఘంలో మీరు ఉంటున్నారు కనుక దీన్ని ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యము చేయకూడదు. ఆ మహా గొప్ప ఆ దేవాతి దేవునితో కలిసి జీవించిన సమయం రాబోతున్నది. సంఘం ఎత్తబడినటువంటి స్థితి, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినటువంటి స్థితి, ఆయనతో పాటు గొప్ప విందులో పాలుపొందులు పొందే స్థితి. ప్రేమతోని బిడ్డలారా, మీరు దయచేసి అపవిత్రులు కాకూడదు. ఎందుకంటే ఒకవేళ నిర్లక్ష్యంతో గనక మనం ఇక్కడ గనక దేవుడి నుండి వైదొలికితే, ఇదిగో ఆ మహా ఉగ్రతలోనికి మనము పడవలసి వస్తూ ఉన్నది. ఆ మహా తీర్పులోనికి మనము వెళ్ళవలసి ఉంటున్నది. దేవునికి అది ఏమాత్రం కూడా ఇష్టము లేదు. ఆయన నన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఆ యొక్క ఉగ్రతలోనికి వెళ్ళకూడదనే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని, ఎన్నిక చేసుకుని, నిన్ను పిలిచి నీ కొరకు గొప్ప ప్రణాళికను ఆయన తయారు చేస్తున్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని గ్రహించగలిగితే, ఇదిగో ఆ యొక్క గొప్ప దృశ్యాన్ని మనం చూసాం కదా, ఆ యొక్క మహాపట్టణమందు ఆ గొప్ప ఆరాధనలో ఆయన నిత్యము ఘనపరుస్తూ ఆరాధిస్తూ, ఆ నిత్యత్వములో ఆయన యొక్క స్థలములో ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదేశంలో యుగ యుగములు ఆయన ఆరాధిస్తూ సంతోషం గడిపే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి ఇటు గొప్ప స్థితిని మనం కలిగి ఉన్నట్టుగా ఒక్కసారి మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. మరి మనలో ఏమైనా అజాగ్రత్త, నిర్లక్ష్యత్వము మనలో ఒకవేళ ఉన్నదా? దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంతగా దేవుడు మన కొరకు ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మన హృదయాలను తెరుస్తూ ఉన్నాడు. ఇంకా ఒకవేళ నీవు నీ గురిడితనంలో ఉన్నట్లయితే, ఇంకా ఒకవేళ నీ మనస్సును రాయి చేసుకుని దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ఇదిగో ఇదే అనుకూలమైన సమయము. ఈ సమయమందే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అందే, దేవుడు ఇదిగో జరగబోయే సంఘటనలు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే, ఇదిగో ఆ మహా భయంకరమైన పరిస్థితులు నీకు వివరిస్తున్నప్పుడే ఒక్కసారి నీ కనులు తెరువు, నీ హృదయాన్ని తెరువు. ఇదిగో జాగ్రత్త వహించి మెలకువ కలిగి దేవుడు అనుగ్రహిస్తున్నట్టు ఆ బాహువులో, ఆ ప్రసన్నతలో, ఆ దయగల హస్తములో ఆ నిత్య సంతోష సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నము చేయి. దేవుడు అనుగ్రహించిన నీకు రక్షణను పొందుకో.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. ఈ యొక్క నాయన మధ్యకాల సమయమందు ప్రభా, నీ వాక్యాన్ని విన్న మేమందరము కూడా ప్రభా మా హృదయాలను తెరవమని అడుగుతూ ఉన్నాం నాయన. మా మనస్సులను తెరవండి, మాతో మీరే మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, జరగబోయేటువంటి ఆ యొక్క సంగతులు మేము చదివి నేర్చుకుని గ్రహిస్తూ ఉంటుండగా ప్రభా, మమ్మల్ని మేము సిద్ధపనులు చేసుకోవడానికి ప్రభా, మమ్మల్ని మేము ఆయుత్తపరచుకోవటానికి, సరి చేసుకోవటానికి ఇదే అనుకూలమైన సమయం అందు ప్రభా. ఆయన అదిగో తండ్రి, ద బెస్ట్ టైంలో బెస్ట్ పర్సన్తో బెస్ట్ ప్లేస్లో మేము ఉంటా ఉన్నాం ఆయన. దీనిని ప్రభా మేము సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకంటే గొప్పవారు ఇంకెవ్వరు లేరు తండ్రి. మా కొరకు ఆలోచించే వారు ఇంకెవ్వరు ఈ లోకంలో లేరు ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఇంకెవరు లేరు నాయన. మమ్మల్ని ఇంతగా ప్రేమించినటువంటి ఎవరు లేరు ప్రభా. మా కొరకు నిత్యము ప్రతి క్షణము నాయన మాకు నాయన మా పాదములకు రాయి తగలకుండా దేవదూతలను కావలించినటువంటి వారు ఇంకెవ్వరు లేరు ప్రభా. మాకంటే బావుగా మా కొరకు ఆలోచన చేస్తున్న వాడవు నీవు. మాకు కావలసిన సమస్తమును మాకు దయచేస్తున్న వాడవు నీవు. మా గురించి బావుగా ఎరిగినటువంటి వాడవు. మా పుట్టుక, మా చావు నాయన, ప్రతి దినం ప్రతి క్షణం మా జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది సమస్తము తెలిసిన వాడవు. ప్రణాళికను కలిగి ఉన్నవాడవు ప్రభా. మా జీవితాలను నీ చేతుల్లో పెట్టినప్పుడు నీ చిత్తానుసారముగా నీవు మా కొరకు నిశ్చయించిన గొప్ప ఉద్దేశపూర్వకముగా సంతోషము సమాధానముగా ఇది జరుగుతుంది. కానీ మేము చాలామంది ప్రభా ఈ జీవితాన్ని మా చేతుల్లోనికి తీసుకుని మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము చేస్తూ నాశనం చేసేసుకుంటూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ ఉదయకాల సమయం ముందు నాయన మీరే ప్రభా ఇదిగో తండ్రి మా జీవితాలను కట్టమని అడుగుతూ ఉన్నాం. మీ పాదాల చెంత మా జీవితాలను అర్పిస్తూ ఉన్నాం ప్రభా. మీరే సంరక్షించండి, మీరే సర్వగణిత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.